ఒకరి తలరాతను మార్చడం రాసిన బ్రహ్మ వల్ల కూడా సాధ్యం కాదు అంటారు. ఎందుకంటే ఒకసారి విష్ణువు శివుణ్ణి కలవటానికి వైకుంఠం వెళ్తాడు. గరుడను బయటే పెట్టి విష్ణువు శివుని వద్దకు వెళ్లిపోతాడు. అప్పుడు ఒక అందమైన పక్షి వచ్చి గరుడ ముందు వాలుతుంది. గరుడ ఆ పక్షిని చూస్తూ ఇలా అంటాడు, ఈ పక్షి ఎంత అందంగా ఉంది, చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది అని. అదే సమయంలో యమధర్మరాజు అక్కడకు వచ్చి ఆ పక్షిని చూసి చిన్నగా నవ్వి శివుని వద్దకు వెళ్లిపోతాడు. ఇది చూసిన గరుడ యముడు చూశాడు అంటే చావు తప్పదు అని గ్రహించి ఈ పక్షి చావకూడదు అని ఎంతో వేగంతో ఆ పక్షిని తీసుకుని సముద్రాన్ని దాటి ఒక కొండలో వదిలేసి వచ్చేస్తాడు. యముడు బయటకు రాగానే గరుడ ఎంతో పొగరగా నిలబడి, యమధర్మరాజా చూసారా, మీరు తీయాల్సిన ప్రాణాన్ని నేను ఎంత కష్టపడి కాపాడాను అని. అప్పుడు యముడు నవ్వుతూ, గరుడ, నేను ఆ పక్షిని చూసి నవ్వింది ఇంత అందంగా ఆరోగ్యంగా ఉన్న పక్షి కొంతసేపట్లో సముద్రాన్ని దాటి ఉన్న ఒక కొండలో నివసించే పాము చేతులు ఎలా ఉంది అని.